ఒక దేశము దాని నిజమైన కెపాసిటీ ఏంటి అన్నప్పుడు మీరు ఎలా చూస్తారు? ఒక క్రైసిస్ వచ్చింది, దానిని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? నిన్న ఒక వీడియోలో మాట్లాడాము బలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించి. వీళ్ళు జాఫర్ ఎక్స్ప్రెస్ అనబడే ఒక ట్రైన్ను వీళ్ళు హైజాక్ చేశారు. సో ఈ వీడియోస్ అంటే వాళ్ళు ఇమీడియట్గా వీడియోస్ విడుదల చేశారు. ఎవరు? బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఆ వీడియోస్ మీరు చూసారు అనుకోండి, క్లియర్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, ఆ ఆపరేషన్ని వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, వాళ్ళ డిమాండ్స్ ఏమిటి, వీడియో కూడా పెట్టారు. వాళ్ళ నాయకుడు మాట్లాడుతున్నాడు. ముందు చైనా యొక్క అధ్యక్షుడు జీ జింగ్పింగ్ అతన్ని ఉద్దేశించి, మీరు మా దేశంలోకి రావడము మీరు చేస్తున్న అతిపెద్ద తప్పు. గ్వాదార్ అనబడేది బలూచిస్తాన్కి సంబంధించిన ఒక ప్రాంతము. అక్కడికి మీరు వచ్చి మైనింగ్లు చేయడము, సో మీ వర్కర్స్ అక్కడ వర్క్ చేయడము, ఇదంతా తప్పు. మీరు ఇమీడియట్గా బ్యాక్ ఆఫ్ అయిపోవాలి, తిరిగి మీరు చైనాకు వెళ్ళిపోవాలి. గ్వాదార్ అనబడేది బలూచిస్తాన్కి సంబంధించిన ఒక ప్రాంతము, అక్కడ మీకు ఏమిటి పని? ఇక పాకిస్తాన్ అనబడే దేశము దుర్మార్గులు, వీళ్ళ అంతు చూడకుండా మేమైతే విడిచిపెట్టాము, క్లియర్గా చెప్తున్నాడు ఆయన ఆ వీడియోలో. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము మీడియా. మొన్న ఒక వీడియోలో మాట్లాడాను సింగర్ కల్పన గారి గురించి. ఇష్టానుసారం వీళ్ళకు తోచినట్టుగా వీళ్ళు వీడియోలు పెట్టి, అరే ఒక వ్యక్తి వాళ్ళ జీవితము, ఆ ప్రైవసీ అందులోకి మనం వెళ్ళకూడదు, ఆలోచనలే లేవు. ఎలా పడితే వాళ్ళ హస్బెండ్ ఇలా కనిపించారు, వెంటనే వీడియో తీసేయడము, ఇతని వల్లే ఇలా అయిపోయింది, కల్పన గారి జీవితము ఇలా అయిపోవడానికి కారణం ఇతనే, ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరేంటో తెలియదు, కల్పన హస్బెండ్ అన్నారు. వెంటనే వీళ్ళు స్టోరీస్. ఎంత తప్పండి! ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయడము అనేది కనీసమైన ఎథికల్ వాల్యూస్ ఉండాలి. సో పాకిస్తాన్ లాంటి దేశానికి ఇంపాసిబుల్ అంటే ఇది అసలు ఉండనే ఉండదు. ఇవాళ ప్రపంచం అంతా, ముఖ్యంగా భారత్ మీడియా, ఇప్పుడు ఒక బీబీసీ వాడు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? 150 మంది హాస్టేజెస్ను రెస్క్యూ చేశారు, 30 మంది తీవ్రవాదులు మరణించారు. ఈ తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారండి? బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనబడే వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అండి, పోరాటదారులు, రెబెల్స్. వీళ్ళు తీవ్రవాదులు కాదు. అంటే ప్రేమ్ గారు మీరు అనేస్తే అయిపోయిందా? మీకు అనిపిస్తుంది కదా. భారత ప్రభుత్వము మన ఫారిన్ పాలసీ గురించి మాట్లాడుతున్నాను. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అండి, తీవ్రవాదులు కారు. మనం గుర్తించలేదు, ఎక్కడా మనం ఇది మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే హమాస్ విషయంలో కూడా ఇవాళ ఇదే ఇష్యూ. మనము వాళ్ళని తీవ్రవాదులు అని చెప్పి ఇంకా కూడా డెసిగ్నేట్ చేయలేదు, లిస్ట్ చేయలేదు. అలాంటిది బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ ప్రజల కోసరము, వాళ్ళ ప్రాంతము గ్వాదార్ని కాపాడుకోవడం కోసరము యుద్ధము చేస్తున్న యుద్ధ వీరులు. అలా కదండి మనం రాయాలి. ప్రముఖ పత్రికలు మీరు చూశారనుకోండి, 30 తీవ్రవాదులు. ఏమీ లేదు ఫ్రెండ్స్, వీడియో చూశారనుకోండి, పైన ఒక పాకిస్తాన్కి సంబంధించిన హెలికాప్టర్ అటు ఇటు చక్కర్లు కొడుతుంది, కింద మీకు రైలు ఆగిపోయి ఉంది. ఎలా? ఎంత చూడండి. మీకు ఎథికల్ వాల్యూస్ గురించి మనం మాట్లాడాలండి. వీళ్ళను తీవ్రవాదులను మన వాళ్ళు రాస్తే వీళ్ళ బాధ్యత ఏంటి? మీడియా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీకు వాళ్ళు ఈ ట్రైన్ని వీడియో తీసి చూపిస్తున్నారు. ఇదిగోండి ట్రైన్ ఇక్కడి నుంచి ఇలాగా క్వాటా నుంచి ఖైబర్ పాఖ్తూన్ఖ్వాకు వెళుతుంది. సో మధ్యలో మేము ఆపాం, ఒక బాంబు బ్లాస్ట్ జరిగింది, ఆ ట్రైన్ ఆగిపోయింది, చెక్కు చెదరలేదు. అంటే భయపెట్టడానికి ఆ బాంబు వాడారు, అందులో ఎటువంటి ఇంటెన్సిటీ లేదు. సో ఎవరికి ఏం కాకూడదు. నెక్స్ట్ లెవెల్ చూసారనుకోండి, ముందు మహిళలు, ఎంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎవరెవరు. సో ఎక్కడా ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ కనిపించదు మీకు. సో ఆ మహిళలంతా మీరు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోండి. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ లెవెల్లో బలూచిస్తాన్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎవరెవరు, మీరందరూ, ఇందులో పురుషులు కూడా ఉంటారు, మీరు రండి, మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మీరు అందరూ వెళ్ళిపోండి. ఫైనల్గా ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ, వాళ్ళ పారామిలిటరీ ట్రూప్స్, అలాగే ఐఎస్ఐకి సంబంధించిన కొంతమంది ఏజెంట్లు. సో వీళ్ళందరూ హాలిడే కోసము వీళ్ళు ఖైబర్ పాఖ్తూన్ఖ్వా వెళుతున్నారు. సో వీళ్ళందరూ కూడా మీకు అన్యూనిఫామ్లో ఉన్నారు, కొంతమంది తుపాకులు పట్టుకొని ఉన్నారు. కానీ ఎవరూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఎదిరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యలేదు.
సో వీళ్ళందరినీ కూడా వీళ్ళు హాస్టేజెస్గా తీసుకొని ఇదిగో ఇంతమంది ఉన్నారు, 48 అవర్స్ మీకు టైం ఇస్తున్నాం, మీ జైళ్లలో ఉండే మా పోరాటదారులు ఎవరైతే ఉన్నారో మర్యాదగా విడిపించండి, లేకపోతే ఒక్కొక్కళ్ళు వీళ్ళలో చనిపోతూనే ఉంటారు. సో ఇలా కంటిన్యూస్గా ఈ ట్రయల్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ శిక్ష ట్రయల్, ఎందుకంటే ఆర్మీ వాళ్ళు సో వాళ్ళ వద్ద ఆయుధాలు ఉంటాయి, మా వద్ద ఆయుధాలు ఉన్నాయి, ఇది యుద్ధమే. కానీ అక్కడ కామన్ మ్యాన్ని ఏం చెయ్యకూడదు. ఎంత ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ చూడండి. ఇంకొక వైపు పాకిస్తాన్, ఇప్పుడు అందరూ అనేది తీవ్రవాదులను మనం నమ్మగలమా అండి? బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు 48 అవర్స్ అంటున్నారు, 24 అవర్స్ అంటున్నారు. ఒకవేళ మనం ఈ జైళ్లలో ఉన్న వాళ్ళని విడిపించేమో అనుకోండి, ఈ పాకిస్తాన్ ఆర్మీ సైనికులు ఉన్నారు చూసారా, వీళ్ళని వాళ్ళు రిలీజ్ చేస్తారని గ్యారంటీ ఏంటి? తీవ్రవాదులను మనం నమ్మగలమా అంటే, ఇప్పుడు నాలాంటి వాడిని అడిగారు అనుకోండి, బలూచ్ లిబరేషన్ ఆర్మీని నమ్మకపోవడం కాదండి, పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ గవర్నమెంట్ని మీరు ఎప్పుడూ నమ్మలేరు. వీళ్ళే మీకు అన్ఎథికల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వీళ్ళకి ఎటువంటి మొరాలిటీ ఉండదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇప్పుడు చూడండి కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మీకు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళందరూ కూడా మామూలుగా వీళ్ళు సివిలియన్ డ్రెస్సులు వేసుకొని తుపాకులు పట్టుకొని కార్గిల్ దాకా వచ్చారు. సో మనము ఏ లెవెల్లో వాళ్ళకి జవాబు చెప్పాలో కౌంటర్ అటాక్ అనేది బీభత్సంగా చేశాం. ఎంతోమంది పాకిస్తాన్ సైనికులు అక్కడ మరణించారు. మామూలుగా మీ దేశానికి సంబంధించిన సైనికుడు మరణిస్తే మీరు వచ్చి తీసుకెళ్తారు, వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకొని వెళతారు. పాకిస్తాన్ క్లెయిమ్ చేయలేదండి. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో, ఎందుకు ఈ దాడులు చేశారో పాకిస్తాన్కి దీనికి సంబంధమే లేదు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు ఇలాగ చెప్పి ఆఖరికి మనము పాకిస్తాన్ సైనికులు మనం ఖననం చేశాం. ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేయరు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటారా? మీరు నమ్మరండి, ఆ ఫోటో చూసారంటే షాక్ అవుతారు. ఇలాంటి ఒక దేశమా, ఇంత దారుణమా? మీకు శవపేటికలు తయారు చేస్తున్నారండి. పాకిస్తాన్ గవర్నమెంట్ 200 శవపేటికలు తయారు చేసి వాళ్ళ ట్రైన్ ద్వారా ఇక్కడికి పంపిస్తున్నారు, జాఫర్ ఎక్స్ప్రెస్ వద్దకు పంపిస్తున్నారు. అంటే ఎటువంటి నెగోసియేషన్స్ లేదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీతో మేము కూర్చొని మాట్లాడే పరిస్థితి అసలు ఒక్క ఆర్మీ వాడు, ఒక్క వ్యానో, ఒక ట్రక్కో, నథింగ్ అండి అక్కడ. కానీ బీబీసీ వాడు ఏ రాస్తున్నాడు, 150 మందిని రెస్క్యూ ఎవడొచ్చి రెస్క్యూ చేస్తాడు? వీళ్ళు విడిచిపెట్టారు, వెళ్ళిపోండి మహిళలు, విద్యార్థులు మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని మేము ఏం చెయ్యము, మా పనంతా కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళతోనే. వీళ్ళు విడుదల చేస్తే, ఫ్రీ చేస్తే రెస్క్యూడ్, పాకిస్తాన్ ట్రూపర్స్ రెస్క్యూడ్ 150 హాస్టేజెస్, దే కిల్డ్ 30 ఇలాంటి వార్తలు. మన మీడియా కూడా ఇలా రాయడమే నాకు చాలా బాధ అనిపించింది. అలాంటిది ఏమీ కూడా అక్కడ జరగలేదు. భారత్ మనం ఏం కోరుకోవాలి, అక్కడ జైళ్లలో ఉండే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రిజనర్స్ వాళ్ళని విడిపించాలి. అందరూ బయటికి వచ్చిన తరువాత ఈ మిగిలిన అంటే ప్రతి గంట కూడా మీకు టార్గెట్ చేసి, పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసి వీళ్ళు లేపేస్తూనే పోతున్నారు వరస పెట్టి. కాబట్టే పాకిస్తాన్ వాడు శవపేటికలు పంపిస్తున్నాడు. ఏమంటున్నాడు, ఈ తీవ్రవాదులను మేము ఎదుర్కోబోతున్నాము, వాళ్ళు చనిపోతారు, చనిపోయే వాళ్ళు తీవ్రవాదులు చనిపోతే నువ్వు శవపేటికలు పెట్టి ఏం చేస్తావురా? వాళ్ళని తీసుకెళ్ళి నువ్వేమైనా జాతీయ లెవెల్లో నువ్వు అలాగా వీళ్ళందరూ మాటేర్స్ ప్రాణత్యాగాలు అంటావా? తీవ్రవాదులు అలా అంటావా? ఎందుకు శవపేటికలు పంపిస్తున్నావు? నీ వాళ్ళ కోసం పంపిస్తున్నావు. వాళ్ళ చెయ్యబోతున్నారు, నువ్వు నీ వాళ్ళను కాపాడలేవు కాబట్టి శవపేటికలను నువ్వు పంపిస్తున్నావు. అది నీ దేశం యొక్క కెపాసిటీ, అది నీ స్ట్రెంగ్త్. నువ్వు చెయ్యగలిగింది శవపేటికలు పంపించడం మాత్రమే. ఇది పాకిస్తాన్ యొక్క అసలు స్వరూపం. అలాంటప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్లను, తీవ్రవాదులను మన మీడియా కూడా రాయడము ఎంత దారుణం, ఎంత తప్పు. బీబీసీ వాడు చేసాడు అంటే వాడి బుద్ధి అలాంటిదే. మనం అలా రాయకూడదు కదా. ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పాలి. వాళ్ళు ఒకప్పుడు మనతో కలవాలని అనుకున్న వాళ్ళని తీవ్రవాదులను మీరు ఎలా రాస్తారు? ఇది నేను అడిగే ప్రశ్న. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాగ మన నేరేటివ్ ఉండడము ఎంత తప్పు? నాకైతే 100% ఇది రాంగ్ అని నేను ఫీల్ అవుతున్నాను. మరి మీ భావన ఎలా ఉంది?
కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.